హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో రష్యా విప్లవం యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి చూసుకుందాం. ఈ రష్యా దేశంలో ఈ విప్లవం 1917 సంవత్సరంలో జరిగింది. ఈ విప్లవాన్ని స్థానికంగా రెవోలిషియా అని అంటారు. మనకి ప్రశ్న, రష్యా విప్లవాన్ని స్థానికంగా ఆ దేశంలో ఏ పేరుతో పిలుస్తారని ప్రశ్న వచ్చే అవకాశం అనేది రెవోలిషియా అనే పేరుతో పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విప్లవం జరిగినటువంటి కాలం ఏంటి అని అంటే 1917 మార్చి 8వ తారీఖు నుంచి మొదలై 1923 జూన్ 16 వరకు జరిగిందన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ రష్యా విప్లవం యొక్క నేపథ్యం ఏంది, ఆ దేశ ప్రజలు ఎందుకు ఈ విప్లవాన్ని చేయాల్సి వచ్చిందంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సామాజిక న్యాయం కావాలని, రాజకీయ న్యాయం కావాలని, ఆర్థిక న్యాయం కావాలని, వాటితో పాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు కూడా కావాలని పోరాటం చేయడం అని జరిగిందనమాట. ఈ హక్కులతో పాటుగా విశ్వ సంతోషం అనే అంశం ఆధారంగా వీళ్ళు హక్కులు ఉండాలని కోరుకోవడం జరిగింది. అంటే దేశ ప్రజలకు అంతకంటే ముందు ప్రాథమిక హక్కులు లేవు కాబట్టి ఆ దేశం యొక్క ప్రజలు ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేశారన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. మరి ఈ రష్యా విప్లవంతో మన దేశానికి ఏం సంబంధం సార్ అంటే, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయము అనేటువంటి అంశాలను కూడా మనము ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించామంటే రష్యా విప్లవం యొక్క దేశం ఆధారంగానే స్వీకరించడం అని జరిగింది. ఈరోజు కూడా మన భారతదేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసము అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ని మన రాజ్యాంగం కల్పించింది. అంటే ఇదంతా ఏ దేశం యొక్క విప్లవం ఆధారంగా మన దేశంలోకి వచ్చింది అని అంటే రష్యా విప్లవం యొక్క ప్రోద్బలాన్ని బట్టి, ప్రేరణను బట్టి మన రాజ్యాంగంలోకి రావడం అనేది జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే రష్యా విప్లవానికి సంబంధించి సరికాని అంశము క్రింది వాటిలో ఏది అని అంటాడు. అంటే రష్యా దేశంలో నుంచి మనము లేదా రష్యా విప్లవం నుంచి మనము స్వీకరించిన అంశాలు ఏవి అని అంటాడు. అప్పుడు ఏది అన్నప్పుడు అంశాలు గుర్తుంచుకోవాలా, ఏది కాదన్నప్పుడు దీనికి సంబంధం లేని అంశాలు కూడా గుర్తుంచుకోవాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్లు రాయండి. దాదాపుగా 52 టెస్ట్ సిరీస్లని అందులో పెట్టడం అనేది జరిగింది. 6000 ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతరత్ర ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులందరికీ ఈ యొక్క టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.